గుర్తుకే ఉంగరం గుర్తుకే వంగరం గుర్తుకే వంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఐ జిందాబాద్ కాంగ్రెస్ ఐ జిందాబాద్ రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి కొమ్మూరు ప్రతాపరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి కాంగ్రెస్ ఐ జిందాబాద్ నీకు ఇల్లు నేను రాపిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం సెకండ్ విడతలోనే వస్తుంది. నీకేమైనా పెన్షన్ లేకుండా నీకు ఇల్లు కూలిపోయింది కదా, రోడ్లు కూడా చూడు, సీసీ రోడ్లు వేపిస్తాను. ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తిరుమల జితేందర్ గారి ఉంగరం గుర్తుకే తిరుమల జితేందర్ గారి ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన ప్రభుత్వం మనకు ఎలాగో నిధులు వస్తున్నాయి. కంపల్సరీ మట్టి రోడ్లు ఉంటాయి. ఆ మట్టి రోడ్లు అంటే మనకు వాటర్ కూడా ఇళ్లలో లైట్లు, బల్బులు, మనకు జీరో కరెంట్ బిల్లు, మనకు కావాల్సిందే వాటర్. మనకు రోడ్ల మీద ఎట్లా ఉన్న డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య ఘోరంగా ఉంది కదా. కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిరిమల్ల జితేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిరిమల్ల జితేందర్ గారికి మనకి ఆ రోడ్లు డ్రైనేజీ ఎలా ఉన్నాయి, సీసీ రోడ్లు వస్తున్నాయి. మనకు రోడ్డు కావాలని రోడ్డు కావాలి ఇక మనకు ఈ సీసీ రోడ్లు కరెక్ట్గా లేవు. సీసీ రోడ్లు, డ్రైనేజ్ వాటర్ ప్రభుత్వం ఆల్రెడీ ఇల్లు ఇచ్చేది. పైలట్ గ్రామం అయింది, మనకు 218 ఇల్లు ఇచ్చింది. అందులో ఇల్లు కూడా 70% అయిపోయింది. మనకు వాటర్ సమస్య చాలా ప్రాబ్లం ఉంది. ఉదయం సాయంత్రం వాటర్ వచ్చేటట్టు మనకు బోర్లు ఖరాబ్ అయిన బోర్లు వేపిస్తాం. ఇక్కడ సీసీ రోడ్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకవేళ పెన్సిల్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇల్లు వచ్చిందా? ఇల్లు వచ్చిందా? ఇల్లు కట్టుకుంటున్నావా? ఎవరిచ్చిండ్రు ఇల్లు? వచ్చిందా ఏమైనా బిల్లు ఇంతవరకు? వాటర్ వస్తాయి, మనకు డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్లు ఎట్లా ఇచ్చాడు, నిధులు ఇస్తాడు. మనం ఊరు డెవలప్ చేసుకోవాలి. పొద్దున సాయంత్రం ఉదయం ప్రకారం మెయింటైన్ చేస్తాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉంగరం గుర్తుకే వంగరం గుర్తుకే వంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వంగరం గుర్తుకే వంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గెలుపు అల్లపు తెలుపు కాంగ్రెస్ గెలుపు సిద్దిపేట జిల్లా దోల్మిట మండలం కోటికల్ గ్రామంలో ఉన్నాం. మరి కోటికల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిరిమల్ల జితేందర్ గారు మనతో ఉన్నారు. మరి సిరిమల్ల జితేందర్ గారు ఈ గ్రామానికి ఏ విధంగా ఎలాంటి హామీలు ఇవ్వడం జరిగింది, మరి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, మరి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మరి రాబోయే రోజులు గెలిచిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాడు, మరి పేద ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు, మరి ఇందిరమ్మ ఇండ్లు అవి ఇవన్నీ ఎలాగా మరి శాంక్షన్ చేపిస్తాడు, పెన్షన్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. మరి ఇవన్నీ పేద ప్రజలకు అందేలాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ఎలాగ ముందుకు సాగుతాడని చెప్పేసి మరి ఏమనుకుంటున్నారు, మరి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ జితేందర్ గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు దోల్మిట మండలం కోటికల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సిరిమల్ల జితేందర్ ఉంగరం గుర్తు రావడం జరిగింది.
అలాగే మాది దుల్మిట్ట మండలంలో పైలట్ గ్రామం మాది ఇందిరమ్మ ఇండ్లు 218 ఇల్లు ఇచ్చింది. అదేవిధంగా మేము కూటికల్ గ్రామంలో అన్ని సేవలకై జితేందర్ ముందుండి సేవలను అందిస్తాడని కోరుకుంటూ మేమందరం ఆయనను బలపరుస్తూ ఆయన వెనుక తిరుగుతూ మేము ఆయనకు సపోర్ట్గా నిలబడుతూ మేము ఆయనను గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని రోడ్లు కానీ లైట్లు కానీ నీరు కానీ మోరీలు కానీ అన్ని విధాలలో సీసీ రోడ్లు కానీ అన్నిటికీ ఆయన ముందుండి చేస్తాడని నేను భావిస్తూ సర్పంచ్ ఎలక్షన్లలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సిరిమల్ల జితేందర్ గారికి అలాగే అతనికి మద్దతుగా ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ సందర్భంగా మేము ఏదైతే దాదాపు గత 10 సంవత్సరాల పరిపాలనలో వెనుకబడ్డటువంటి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి సువర్ణ అవకాశం మా చేతికి వచ్చింది. ఈ అభివృద్ధిలోనే భాగంగా మన రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్వీకరించి దానికి అనుగుణంగానే మా గ్రామంలో దాదాపు 220 ఇళ్ల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. ఆ ఇండ్లను కూడా లబ్ధిదారులు ప్రభుత్వ సహకారంతో త్వరితగతిన పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ మీడియా సమక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా ఈ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరం కూడా సిరిమల్ల జితేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఊరిని అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటామని తెలుపుతూ ఈ గెలుపును కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అలాగే రేవంత్ రెడ్డి గారికి కానుక ఇస్తామని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచి సర్పంచ్ టికెట్ కేటాయించి నా సిరిమల్ల జితేందర్ గారిని గెలిపించుకోవడం కోసము గ్రామంలో ఉన్న మెయిన్ కార్యకర్తలం అందరం కలిసి గ్రామంలో ప్రచారం చేస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. ప్రజలు చాలా ఉత్సాహవంతంగా ఉన్నారు. మాకు 5 లక్షల ఇల్లు వచ్చింది. మేము ఎవరికి ఓటేయము, మేము ఉంగరం గుర్తుకే ఓటేస్తాం, జితేందర్ని గెలిపించుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తినే గెలిపిస్తాం. వార్డు మెంబర్లను కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు మెంబర్లకే ఓట్లు ఇస్తాం. మేము చాలా అదిగా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే చాలా సంతోషకరంగా ఉంటుందని చెప్పి గ్రామ ప్రజల అభిప్రాయాలు కూడా ఇంటింటికి పోతే వాళ్ళు సంతోషంగా మాతోటి వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సీనియర్ కార్యకర్తలుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది పైలట్ ప్రాజెక్టు కింద కొమ్మూరు ప్రతాప్ అన్న పెట్టడం జరిగింది. దానిలో భాగంగా కూడా ఇక్కడ జెడ్పీటీసీ కొండలరెడ్డి, ఇక్కడ మార్కెట్ వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి అన్న, మన దూల్మిట మండలానికి కోల సాయన్న మండల అధ్యక్షులు గారు వీళ్ళందరి శ్రమతోటి మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు చేయడం ద్వారా మాకు 218 ఇండ్లు వచ్చినాయి. ఈ 218 ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటికి 5 లక్షల లెక్క చూసుకున్నా కూడా దాదాపుగా 20 కోట్ల ప్రాపర్టీ గ్రామ ప్రజలకు దక్కుతుంది. ఇల్లు కట్టుకునేటోళ్ళు చాలా సంతోషకరంగా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ జితేందర్ను భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేము కూడా కలవడం జరిగింది. దానిలో భాగంగా జితేందర్ కూడా అందరిలా కాకుండా ఒక అడుగు ముందుకేసి ప్రజాసేవలు ముందుండి ప్రజలకు నేను సేవ చేస్తానడం కానీ పింఛన్లు ఏజ్ నిండిన వాళ్ళకు పింఛన్లు కానీ భర్త చచ్చిపోయిన వాళ్ళకు పింఛన్లు కానీ మరి ఎలాంటి సమస్యలను కూడా తాను ముందుండి నడిపిస్తాడని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి మా కూటిగల గ్రామం క్రీడల్లో ముందుంది, ఆట పోటీలలో ముందుంది. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, క్రికెట్ ఇలాంటి స్పోర్ట్స్కు సంబంధించిన విషయాలలో కూడా వాళ్ళకు డ్రెస్సులు ఇప్పించి కిట్లు ఇప్పించి వాళ్ళను ముందంజలో నడిపించి ప్రతి సంవత్సరం కూడా స్పోర్ట్స్ పెడతా అని కూడా మేము అందరం కలిసి మాట్లాడుకున్న సందర్భంలో చెప్పడం జరిగింది. ఇంకో విషయం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన 30 మంది అమరుల స్తూపం ఇక్కడనే ఉంది. ఆ స్తూపాన్ని కూడా స్టైల్ వేపిస్తా అని కూడా అన్నాడు. బుర్జును కూడా రిపేర్ చేపిస్తా అన్నాడు. మేరుగా గ్రామంలో నీళ్ళ సమస్య కానీ మోరీల సమస్య కానీ ఎలాంటి సమస్యలను కూడా ప్రజలతోటి ఉండి ప్రజలలో ముందు నడుచుకుంటూ వాళ్ళ ఆపద సంపదలలో నేను అడుగులేసి వాళ్ళతోటే ఉంటా, వాళ్ళకు సమస్య పరిష్కారం చేస్తా అని ప్రతి ఇల్లు తిరుక్కుంటూ సిరిమల్ల జితేందర్ గారు చెప్పడం జరిగింది. తాను భారీ మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ అభ్యర్థి సిరిమల్ల జితేందర్ గారికి భారీ మెజారిటీతో పార్టీ తరపున టికెట్ ఇచ్చారు కాబట్టి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ఊరందరము హామీ ఇస్తున్నాము. భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. అదే ప్రకారంగా మా ఊరికి సీసీ రోడ్లు కావాలి, మోరీలు కావాలి. ఇండ్లు ఇచ్చిన గొప్ప కాదు, దానికి ప్రకారంగా మేము ఊరిని అభివృద్ధి చేసుకొని మంచిగా గెలిపించుకొని ఊరిని బాగు చేసుకుందామని చూస్తాము. అదేవిధంగా మహిళలకు సమైక్య భవనం కావాలి. మా ఊరికి కూడా బస్సు సౌకర్యాలు లేవు.
ఒకటే బస్సు ఉంది. మాకు బస్సు సౌకర్యాలు కూడా కావాలి. ఉచిత బస్సులు ఇచ్చిండు మాకు. అందుకోసం మేము సిరిమల్ల జితేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే మేము అధ్యక్షురాలు జితేందర్కు మేము ఓటేస్తున్నాము. కూటిగంటి గ్రామంలో మాకు సిసి రోడ్లు కావాలి, మోరీలు కావాలి, స్కూల్ కావాలి, మంచిగా రోడ్లు నీళ్ళు అన్నీ కావాలి. మేమంతా జితేందర్కు అండగా నిలబడ్డాం. ఉంగరం గుర్తుకు ఓటేస్తాం, ఓటేసి గెలిపించుకుంటాం. జై కాంగ్రెస్. కూటిగల్ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు. గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా జైన్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు. అట్లే మన కొండల్ రెడ్డి, మన జీవనన్న నాయకులకు నా యొక్క ధన్యవాదాలు. కూటిగల్ డెవలప్ గురించి గత కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇంద్రమ్మ ఇల్లు పైలట్ గ్రామంగా 218 ఇల్లు ఇచ్చింది. దాదాపు ఇచ్చిన అన్న ఇల్లు 70% కంప్లీట్ అయ్యాయి. అందుకనే ఈరోజు మనకు అన్న పార్టీని గెలిపించుకుంటే మనకు నీళ్ళు వస్తాయి. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మరియు వాటర్ సమస్య కానీ, మరియు మనకు అంగన్వాడీ స్కూల్ కానీ అన్నీ తీసుకొని ముందుండి చేసుకోగలుగుతాము. నన్ను గెలిపిస్తే ఇవన్నీ పూర్తిగా చేయగలుగుతాను. అట్లే మనకు వాటర్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, అట్లే మనకు డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ మోరీలు కూడా చేపిస్తాను. అట్లే మనం తెలంగాణ సాయుధ పోరాట శంకుస్థాపన కూడా డెవలప్మెంట్ చేసి చిన్న గార్డెన్ లాగా చేస్తాను. అట్లే కూటిగల్ బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టిస్తాను. అట్లే పిల్లలు యూత్లకు విద్యార్థులకు ఎలాంటి క్రీడాకారణం కూడా వాళ్ళకు ఒక రూమ్ వేసి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా తెప్పిస్తాను. అలా అంటే పిల్లలు విద్య గురించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా స్కూల్లో అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా మన డ్రైనేజీ కానీ, మోరీలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సమకూరుస్తానని తెలుసుకుంటున్నా. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కూటిగల్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంగరం గుర్తుకే. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.